హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎల్ స్ట్రీట్ ఫుడ్. ఈరోజు శీలావతి చేపల పులుసు తయారు చేసుకుందాం. చేపల పులుసు తయారు చేసుకోవటానికి కావలసిన పదార్థాలు: ముందుగా కొంచెం కారం, తగినంత సాల్ట్, లైట్గా అల్లం వెల్లుల్లి, నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులో కొంచెం గరం మసాలా, మళ్ళీ అది పులుసు రెడీ అయ్యేటప్పుడు వేయాలి కాబట్టి కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మిక్స్ చేసి బాగా ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి. దీనివల్ల ఏం జరుగుతుందంటే సాల్టు, కారం అన్నీ కలిపి ముక్కకు బాగా పడతాయి. అప్పుడు చప్పదనం పోయి టేస్ట్ బాగుంటుందన్నమాట. కలుపుకున్నాం కదండి, దీన్ని కాసేపు ఇలా నాననివ్వాలి. అందులో సాల్ట్లో కారంలో బాగా ఊరుతాయి. మూత పెట్టి కాసేపు ఉంచుకోవాలి. చేపల పులుసులకు కావాల్సిన పదార్థాలు: ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, కరివేపాకు, టమోటా, కారం, ఉప్పు, గరం మసాలా, ఎండి కొబ్బరి, గసగసాల పొడి, అల్లం వెల్లుల్లి, నూనె. ఇప్పుడు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం కాబట్టి అందులోకి పులుపు అవసరం కాబట్టి చింతపండు పులుపు ఇక నానబెట్టుకుని ఉంచుకున్నామండి. తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకున్నాం కదా, కళాయి కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఎంత సరిపడుతుందో అంత వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి వేసుకోవాలి.
ఉల్లి పచ్చిమిర్చి ఎగింది కదండి. ఇప్పుడు అందులోకి తగినంత అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి కొంచెంగా విడిన తర్వాత కొంచెం గరం మసాలా, జీలకర్ర, యాలచి, లవంగి, దాల్చిన చెక్క, గసగసాలతో చేసుకున్నటువంటి గరం మసాలా, ఇప్పుడు కట్ చేసుకున్న టమాటీ వేసుకుంటున్నాం. అందులో టమాటీ కొంచెం మెత్తగా నేమడానికి అనేసి సాల్ట్ లైట్గా వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి టేస్టీ కోసం. కరివేపాకు వేసుకొని అటు ఇటుగా కలుపుతూ కొంచెం టమాటీ మగ్గేంత వరకు చిన్న మంటపై ఉంచి మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని చూసుకుందామండి. ఇప్పుడు తగినంత కారం వేసుకుంటూ ఇప్పుడు కలుపుకోవాలండి. కారం వేసి కలిపాం కదండి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది కొంచెం కుతుకుతులుగా ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చింతపండు కలుపుకుంటున్నామండి. ఇలా నానబెట్టిన చింతపండుని ఇలా మెత్తగా పిసుక్కోవాలి. మూత తీసుకొని చూసుకుంటున్నామండి. కుతుకుతులుగా ఉడకడానికి వచ్చింది, ఉడుకుతూ ఉంది. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్నటువంటి గసగసాలు, కొబ్బరి పొడి కొంచెం టేస్ట్ కోసం వేసుకున్నాం కదండి. దీన్ని కొంచెం కలుపుతూ గ్రేవీ కూడా బాగా వస్తుంది దీనివలన. ఇప్పుడు చింతపండు పులుపుని వేసుకుంటున్నామండి. పులుపు ఎంత కావాల్సి వస్తే అంత వేసుకోవచ్చు. పులుసు మరిగింది కదండి. ఇప్పుడు మరి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి వేసి నానబెట్టినటువంటి ఫిష్, ఈ కట్ చేసిన ఫిష్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ముక్కలు వేసుకుని కొంచెం
అటు ఇటు ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే గట్టిగా కలిపితే మళ్ళీ విడిపోయే అవకాశం ఉంది కాబట్టి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఒక్క 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి. చేపల పులుసు రెడీ అయ్యిందండి. ఇప్పుడు ఇందులో ఒక పీస్ తీసుకుని ముందుగా నేనే టేస్ట్ చేస్తున్నాను. వేడిగా ఉంది కదా, అందుకే వదుకుని తింటున్నాను. వావ్, చాలా బాగుంది. ఓకేనండి, ఎస్ఎల్ స్ట్రీట్ ఫుడ్లో చేపల పులుసు రెడీ చేసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.